For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో 6వ తారీఖు పుట్టిన వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. 6 అంటే 6 సిరీస్ అండి. 6 అంటే నాట్ ఓన్లీ 6, 6, 15, 24, 6, 15, 24 ఈ డేట్స్లో పుట్టిన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, మనం తరచుగా అందం 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 అనే పదాన్ని వాడుతూ ఉంటాము. అందం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం 6, 6, 15, 24 ఈ డేట్లలో పుట్టిన వారిని చూడండి, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వారు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అందంగా కనబడుతూ ఉంటారు. ఈ డేట్లలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చూపులకు వెళ్ళినా, పెళ్ళి జరిగినా వారిని మేడ్ ఫర్ ఈచ్ అదర్, చూడగానే జంట చూడముచ్చటగా ఉంది అనే విధంగా ఉంటారు ఈ నెంబర్ వాళ్ళు. మీరు ఎవరినైనా చూడండి, అంటే అంత అందంగా అంత ఆకర్షణీయంగా ఉంటారు, చాలా నీట్గా ఉంటారు. సో ఒక వ్యక్తి 5000 డ్రెస్ వేసుకుంటే అంత అందంగా కనబడకపోవచ్చు, ఈ డేట్లో ఉన్నవారు 500 డ్రెస్ వేసుకున్నా కూడా చాలా వారికి సూట్ అవుతుంది, అందంగా కనబడుతూ ఉంటారు. సో అందానికి నిలువెత్తు నిదర్శనం, వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సో 6 నెంబర్ అంటే శుక్రుడు ఆధిక్యత ఉన్నవాళ్ళు, శుక్రుడి ఆధిక్యత ఉన్న వ్యక్తులు వీళ్ళు. శుక్రుడి ఆధిక్యత ఉంటుంది, శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. అంటే వీరికి ఈ శుక్రగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళలో మరి చూసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జయలలిత. సినీ ఫీల్డ్లో చాలామంది ఉంటారండి. ఫీల్డ్లో జయలలిత మీకు తెలుసు కదా, తమిళనాడు మాజీ సీఎం. జయలలిత గారిని చూస్తే తన ఆకారంలో, తన శరీరంలోనే 6 నెంబర్ కనబడుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, సినీ ఫీల్డ్లో ప్రముఖ స్థానంలో ఉంటారు. వాళ్ళకు ఆభరణాల మీద, బట్టల మీద, అన్నిటి మీద మోజు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మొత్తంలో కొంటూ ఉంటారు. దాంట్లో మన జయలలిత గారి విషయంలో కూడా జీవితంలో అలాగే జరిగింది. సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, ఎక్కడికి పోయినా కూడా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా వాళ్ళు కనబడుతూ ఉంటారు. 6కు అంత ప్రాముఖ్యత ఉంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇంట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో 6 నెంబర్ వారు కనబడితే నేను ఏమంటాను అంటే, ఆఫ్టర్ 6 ఇయర్స్ మీ ఇంట్లో సక్సెస్ రేట్ పెరుగుతుంది అంటాను. మీ ఇంటికి 6 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అంటే 6వ తారీఖు పుట్టిన అమ్మాయి కనుక ఇంట్లో ఉన్న, అబ్బాయి కనుక ఇంట్లో ఉన్న, పేరెంట్స్ లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు, కార్లలో తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కడుతూ ఉంటారు, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. ఎందుకు? ఆ పిల్లలకు 6 నెంబర్ ఉంది కాబట్టి, వారు లగ్జరీ జీవితాన్ని గడపాలి కాబట్టి వీరి కోసము తల్లిదండ్రులు కూడా సక్సెస్ అవుతూనే ఉంటారు. అందుకే కొందరు అంటారు, భార్యాభర్తల్లో ఎవరికొకరు సక్సెస్ ఉండాలి. ఇద్దరికి లేదనుకోండి, పుట్టిన పిల్లల్లో సక్సెస్ అంటే నెంబర్ 6 వారు ఉన్నారనుకోండి, వాళ్ళు లగ్జరియస్ లైఫ్ గడుపుతూ ఉంటారు. అందుకే నేను ఏమంటానంటే, అమ్మాయిలకు సజెస్ట్ చేస్తాను సింపుల్గా, 6వ తారీఖు పుట్టిన అబ్బాయిని చేసుకున్నారో అనుకోండి, మీ అందరి కలడ సౌదం అదే కదా, మేము లగ్జరీ లైఫ్లో ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలి, నా కాబోయే హస్బెండ్ ధనవంతుడే ఉండాలి, రిచ్ పర్సనే ఉండాలి అని కోరుకుంటారు కదా. సో 6 నెంబర్ పర్సన్ కనుక మీరు చేసుకున్నారనుకోండి, మీ జీవితము ధన్యమవుతుంది. కానీ మీరు 3వ తారీఖు పుట్టిన ఎడల 6వ తారీఖు అబ్బాయిని చేసుకోవడానికి వీలు లేదు. మీ 3వ తారీఖు మీకంటూ మీకు ప్రత్యేకత ఉంది, మీరు అదృష్టవంతులే, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక 3వ తారీఖు తప్ప మిగతా వారు ప్రిఫర్ చేయడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ 24వ తారీఖు జయలలిత గారు పుట్టారండి. వారి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రముఖ సీఎం స్థానాన్ని సంపాదించింది, హీరోయిన్గా ప్రముఖ స్థానంలో ఉంది. సో ఆమె అందగత్తే. సో ఈ విధంగా చెప్తూ వెళ్తే ఆమెకున్న లక్షణాలు, ఆకర్షణీయమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత మనం 6కు వచ్చినప్పుడు, 6 నెంబర్ 6 వచ్చినప్పుడు దీనికి మనం ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్. చూడండి, మ్యూజిక్ విషయంలో ఆయన కూడా అగ్రగణ్యుడే. సో వారు కూడా ప్రపంచ ఖ్యాతిగాంచిన వ్యక్తుల్లో ఉన్న వారు కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఏఆర్ రెహమాన్. సో నెంబర్ 15 చూడండి, ఆలియా భట్. ఆమె కూడా హీరోయిన్గా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అంటే వీళ్ళంతా గ్లామరస్ ఫీల్డ్, మొత్తం గ్లామరస్ ఫీల్డ్లోనే ఉంటారు, ప్రముఖ స్థానంలో ఉంటారు. వీరికి డబ్బు కొదవ ఉండదని, డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణీయమైన ఫీల్డ్లో ఉన్నారు కదా, సినీ రంగంలో ఉన్నారు. ఏ రంగంలో ఉన్నా కూడా వీరికి డబ్బు వస్తూనే ఉంటుంది. వీరికి శుక్రుడు అనుకూలంగా ఉంటాడు, శుక్రగ్రహ ప్రభావం వీరిని వెన్నంటూ ఉంటుంది కాబట్టి వీరు ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో 6 వీరు ధరించాల్సిన స్టోన్ డైమండ్ అండి. వీరు ధరించాల్సిన స్టోన్ డైమండ్. నిజానికి డైమండ్ చాలా కాస్ట్లీ.
వాస్తవానికి ఈ వ్యక్తులే బాగా కాస్ట్లీ అండి, అందుకే కాస్ట్లీ ధరించడంలో తప్పులేదు. సో డైమండ్ సెంట్స్లో ఉంటుంది, క్యారెట్లలో ఉండదు. సో కొన్ని వేలల్లో ఉంటుంది, లక్షలలో కూడా ఉంటుంది. సో మీరు శుక్రవారం రోజు ఈ డైమండ్ను ధరించాల్సి ఉంటుంది. శుక్రవారం డైమండ్ ఏ వేలుకు ధరిస్తే బాగుంటుంది అంటే మధ్య వేలుకు, మిడిల్ ఫింగర్కు మీరు డైమండ్ను ధరించాలి. సో ఏ రోజు అంటే శుక్రవారం రోజు. ఏ సమయం అంటే ఉదయం 6 నుంచి 7 మధ్య శుక్ర హోరా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన హోరా శుక్ర హోరా ఉంటుంది. ఆ సమయంలో ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తుంటాయి. వీరు ధరించవలసిన కలర్, మీరు వైట్ కలర్ అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. శుక్రుడి కలర్ వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది. మీకు లక్కీ నెంబర్లో 5 కూడా లక్కీ నెంబర్గా మీరు తీసుకునే అవకాశం ఉంది. వైట్ బాగా కలిసి వస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన విషయానికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు వైట్ డ్రెస్ను వేసుకొని నుండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. సో నేను చెప్పినవన్నిటిని మీరు 6లో పుట్టి ఉంటే ఈ లక్షణాలు ఫాలో కండి. యు ఆర్ ద నెంబర్ 1. సో వీరు ఎక్కువగా ఇంటీరియర్ బిజినెస్లో ఉంటారు, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉంటారు. ముఖ్యంగా అందమైన వాటి విషయంలో ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఈ లక్షణాలను మీరు చూసుకొని ముందుకు పోయినప్పుడు మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.